ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా టొమాటో ఊరగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి మనం వాడే వెజల్స్ ఏవైనా సరే తడి లేకుండా చూసుకోండి. అలాగే టొమాటోస్ కూడా నీట్గా వాష్ చేసి తుడిచి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోండి. మెంతులు జీలకర్ర కొద్దిగా వేసుకొని ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చడిలోకి ఆవపిండి ఎక్కువగా వాడతాం కాబట్టి. ఇవన్నీ వేసి బాగా కలుపుతూ దూరగా వేయించుకోండి. ఇవి దూరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. ఇక్కడ నేను 1 కిలో టొమాటోస్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చింతపండు ఒక 50 గ్రామ్స్ పట్టింది. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి 4 స్పూన్స్ సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలపండి. మనకు ఇందులో నుంచి వాటర్ మొత్తం వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనము బాగా మగ్గించుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని నేను ఇందులోనే కారం కూడా వేస్తున్నాను. కారం వచ్చేసి ఒక 5 స్పూన్స్ సరిపోయిందండి. ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు జీలకర్ర ఆవాలు, ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి రెండు మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు. కొన్ని జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవచ్చు. నాకు ప్లెయిన్గానే ఉంటే ఇష్టం కాబట్టి జస్ట్ ఆయిల్ హీట్ చేసి వేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా టొమాటో ఊరగాయ పచ్చడి తయారైపోయింది. ఇది మీరు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మెజర్మెంట్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.